హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ అనమాట. సో కేవలం 10th పాస్ అయి ఉంటే చాలు ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఈ జీడీ కానిస్టేబుల్ పోస్ట్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో టోటల్ మనకి 39,481 సో వేకెన్సీస్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. ఈ వేకెన్సీస్కి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకి 10 days టైం అయితే ఉంది అప్లికేషన్ లాస్ట్ డేట్కి. ఈ లోపు అయితే సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మినిమం 10th పాస్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. మనకి ఆన్లైన్ టెస్ట్ అయితే పెట్టి అయితే సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వన్స్ మనం అప్లై చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఎగ్జామ్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. తర్వాత మనం సెంటర్కి వెళ్ళి సో ఆఫ్లైన్ మోడ్లో అయితే మనం సో ఆఫ్లైన్లో అటెండ్ అవుతాం అనమాట. సో ఒక సో మనకైతే సెంటర్స్ అయితే అలొకేట్ చేస్తారు. మనం దగ్గరలో ఉన్న సెంటర్స్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళి మనం ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆ డీటెయిల్స్ ఏంటి అవన్నీ కూడా సో ఎన్ని టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా అయితే చూద్దాం ఈ వీడియోలో వచ్చేసరికి. సో మీరు స్క్రీన్ మీద చూసుకుంటే క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి క్యాండిడేట్ షుడ్ పొజెస్ మ్యాట్రికులేషన్ ఆర్ 10th పాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సో మినిమం 10th పాస్ అయి ఉంటే చాలు అనమాట. సో క్వాలిఫికేషన్ అయితే మనకి మినిమం 10th అయితే అప్డేట్ చేశారనమాట నోటిఫికేషన్లో. సో వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ కానిస్టేబుల్ జీఈడీలో కూడా మనకి చాలా టైప్స్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ అండ్ ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అయితే ఉన్నాయి. వాటిల్లో సో మేల్ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ సో డిఫరెంట్ టేబుల్గా సో ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చారు. ఇవైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 years నుంచి సో మ్యాక్సిమం 23 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బోర్న్ ఎర్లియర్. సో 2002 కంటే ముందైతే సో పుట్టి ఉండకూడదు. 2007 తర్వాత అయితే సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండకూడదు అనమాట. ఇదైతే చెక్ చేసుకోండి. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ ఏదైనా కావాలి అనుకుంటే మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే 23 years కంటే ఒక 2-3 years ఎక్కువ ఉన్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కోసం మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ ఇవి చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ September 5th నుంచే స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th October వరకు అనమాట. సో ఇంకా మనకి 14 days టైం అయితే ఉంది. సో September 30 అయితే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇంకా మనకి 14 days టైం అయితే ఉంది గైస్. ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోండి. సో మీరు ఎక్కడికి సో ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి నెట్ సెంటర్కి ఇలా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ మొబైల్తోనే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో డెస్క్టాప్ మోడ్ అనేది ఆన్ చేసుకుని సో మొబైల్ నుండి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. సో నేను ప్రతి ఒక్క కామెంట్ కూడా సో రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో లాస్ట్ డేట్ 14th అనమాట. 14th October లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్. సో ఆన్లైన్ ఫీజ్కి పే చేయడానికి 15th October వరకు అయితే మనకు టైం ఇచ్చారు. అప్ టు midnight వరకు. సో డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. అప్లికేషన్లో అయినా మిస్టేక్స్ ఉంటే సో అవి కరెక్ట్ చేసుకోవడానికి సో 5th November నుంచి 7th November వరకు అయితే మనకి టైం అయితే ఇచ్చారనమాట. సో టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి లేదా ఫిబ్రవరిలో సో 2025లో మనకి ఎగ్జామ్ అయితే పెడతారు. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే అప్లికేషన్ పెట్టుకొని ఉంటాం మనం. సో అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎగ్జామ్ డేట్స్ అనేవి అడ్మిట్ కార్డ్స్ అవన్నీ కూడా సో జనవరి ఫిబ్రవరిలో అయితే జరుగుతాయి అన్నమాట. ఇవైతే గమనించండి. సో అప్లికేషన్ ఫీజు అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి ప్రతి ఒక్కరికి సో ఏ కేటగిరీ వాళ్ళకైనా కానివ్వండి సో 100 రూపీస్ ఉంటుంది. ఎక్సెప్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉండదు. సో వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళైతే జస్ట్ 100 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్స్కి మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్స్కి మనకి అప్లికేషన్ ఫీజు ఉంటుంది గైస్. సో మిగిలిన గవర్నమెంట్ జాబ్స్తో పోల్చుకుంటే మనకి ఎస్ఎస్సికి వచ్చేసరికి చాలా తక్కువ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అసలు మిస్ చేసుకోకండి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే అసలు మనకి అలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో పేమెంట్ మోడ్ మనకి త్రూ సో యూపీఐ కానివ్వండి, నెట్ బ్యాంకింగ్ కానివ్వండి వీటి ద్వారా అయితే మనం ఆన్లైన్లో పే చేయొచ్చు అనమాట అప్లికేషన్ ఫీజు. సో మీరు అప్లై చేయడానికి నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట.
సో డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మీకు ssc.government.in సో అఫీషియల్ ఎస్ఎస్సి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత లాగిన్ టు యువర్ అకౌంట్ అయితే ఉంటుంది. ప్రీవియస్ మీరు ఒకవేళ ఎస్ఎస్సికి ఏదన్నా రోల్కి అప్లై చేస్తుంటే సో మీరు మీ యొక్క క్రెడెన్షియల్స్తో రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అయితే మనకు ఉంటాయన్నమాట. అవైతే ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. సో లేదు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాం అనుకుంటే సో మీరు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో న్యూ యూజర్ అని రిజిస్టర్ నౌ అయితే మనకి ఇక్కడ ఉంది కదా లాస్ట్లో. సో ఇదైతే క్లిక్ చేసి ఒక న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. వన్ టైం రిజిస్ట్రేషన్ అని. సో ఇలా అయితే ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని సో అడిషనల్ డీటెయిల్స్ డిక్లరేషన్ అయితే ఇచ్చి మనం ఒక న్యూ రిజిస్ట్రేషన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఏం లేదు గైస్, ఇవి సింపుల్గానే ఉంటుంది. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తీసుకొని వచ్చి మళ్ళీ మనం ఆ లాగిన్లోకి ఉంది కదా సో అక్కడ ఆ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి రిమైనింగ్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఇది చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎక్కడంటే మీకు క్రిటికల్గా ఉండేది ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసే దగ్గర మీకైతే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. మీ గ్యాలరీలో అయితే తీసుకోదనమాట. ఒక సైజ్ అయితే మనకి అప్లికేషన్ ఫామ్లో ఇస్తారు. దానికి తగ్గట్టు మనం రీసైజ్ చేసుకోవాలి. సో దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ అయితే చెప్తాను నేను, ఒక వెబ్సైటు. అందులో మీరు ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ని రీసైజ్ చేసుకొని మీ మొబైల్ ద్వారానే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో లేదంటే కామెంట్ చేసినా కానీ నేను ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫోటో అండ్ సిగ్నేచర్ని రీసైజ్ చేసుకోవడానికి గూగుల్లో ఇమేజ్ రీసైజర్ అని క్లిక్ చేయండి. సో ఇలా అయితే మనకు వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ ఇమేజ్ రీసైజర్. సో ఈ లోగో అయితే చెక్ చేసుకోండి. imageresager.com అనమాట. ఇందులో అయితే మనం ఈజీగా మన గ్యాలరీలో ఉన్న ఫోటోని అప్లోడ్ చేసి ఆ రిక్రూట్మెంట్కి తగ్గట్టు ఆ సైజెస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ని అయితే మీ గ్యాలరీలో నుంచి అప్లోడ్ చేసి సైజ్ అయితే ఉంటుంది మనకి. అక్కడ ఏ సైజ్ అయితే ఇచ్చారో ఆ ఎంబీ ఆర్ జీబీలో అయితే మీరు కన్వర్ట్ చేసుకొని పిఎన్జీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట గైస్. ఇది గైస్ టుడే నోటిఫికేషన్. ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మంచి నోటిఫికేషన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. మినిమం 10th పాస్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్గా ఉమెన్ క్యాండిడేట్స్కి అసలు ఎలాంటి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోండి గైస్. మీరు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే నాకు కామెంట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. దట్ నాకు కూడా తెలుస్తుందనమాట మీరు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. మ్యాక్సిమం నేను మీ ఇష్యూస్ని అయితే రిజాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గాయ్స్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.